హలో వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ యూనివర్సల్ లౌక్య. ఈరోజు మనం వెజిటేరియన్స్ కోసం చేసే నాన్ వెజ్ లివర్ ఫ్రైని మించిన వెజ్ లివర్ ఫ్రైని ఎలా చేయాలో చూపిస్తాను. అలాగే ఇది ఫ్రై అంటే కంప్లీట్గా ఫ్రై లాగా కాకుండా లైట్గా గ్రేవీ ఉండేలాగా చేసి చూపిస్తాను. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేసుకోండి. మనం చేసే లివర్ కర్రీ కోసము 2 కట్టల దాకా తోటకూరని తీసుకోవాలి. తోటకూర పెద్ద ఆకులతో ఉన్నది కాకుండా ఇలా చిన్న చిన్న ఆకులతో ఉన్నదైతే బాగుంటుంది. దీన్ని ఇలా లేత కాడలు ఉన్నవైతే కాడలతో పాటుగా తీసేసుకోండి. నేను 2 కట్టల దాకా తోటకూర తీసుకున్నాను. చూడండి, ఇలా పిడికిడితో పట్టుకుంటే 2 సార్లు 2 కట్టలు పెద్ద కట్టలు తీసుకున్నాను. దీన్ని నీట్గా కడిగేసుకొని మట్టి లేకుండా 3-4 సార్లు కడుక్కొని పెట్టుకోండి. మీకు ఇవి దొరకకపోతే పెద్దగా ఆకులు ఉండే తోటకూర దొరికినా సరే కాడలు వేయకుండా ఆకుల వరకు మాత్రమే వేసుకోండి. ముదిరిన కాడలు వేస్తే మనకి పీసెస్ అనేవి కొద్దిగా పీచులాగా అనిపిస్తాయి. అందుకే లేత ఆకుకూర అయితే బాగుంటుంది. ఇలా ఈ ఆకుకూరని నీళ్లు వేడి పెట్టుకొని ఒక గిన్నెలో అందులో వేసుకొని నీళ్ళల్లో మొత్తం ఆకుకూర అంతా మునిగేలాగా ఒకసారి కలుపుకొని కాడలు మెత్తపడేంత వరకు ఉడికించుకోవాలి. ఒక 5 నిమిషాలు టైం పడుతుంది. ఈ ఆకుకూర ఉడికేలోగా మనము ఉల్లిపాయలు కట్ చేసుకుందాము. నేను తీసుకున్న ఆకుకూర క్వాంటిటీకి 2 మీడియం సైజ్ ఉల్లిపాయలు అయితే సరిపోతాయి. ఇలా వాటిని సన్నగా కట్ చేసుకోండి. అలాగే గ్రేవీ కోసము 3 మీడియం సైజ్ టమాటోస్ తీసుకొని పెద్ద పెద్ద పీసెస్ లాగా కట్ చేసుకొని మిక్సీ జార్లో వేసుకొని ఇలా ప్యూరీ లాగా చేసుకొని తీసుకోండి. ఒక 5 నిమిషాల తర్వాత చూడండి, ఆకుకూర అంతా ఉడికిపోయింది కదా. ఇప్పుడు దీన్ని ఒక స్ట్రైనర్లో వేసుకుందాము. ఏమైనా ఎక్సెస్ వాటర్ ఉంటే వెళ్ళిపోతాయి. దీన్ని కాసేపు చల్లారనివ్వండి. ఇది చల్లారిన తర్వాత మనము నీళ్ళన్నీ గట్టిగా పిండేసుకొని మిక్సీ జార్లో వేసుకోవాలి. ఎక్కువగా నీళ్ళుంటే ఆకుకూర అనేది బాగా జారుగా అయిపోయి శనగపిండి అనేది క్వాంటిటీ ఎక్కువ వేసుకోవాల్సి వస్తుంది. అప్పుడు టేస్ట్ అంతా చేంజ్ అయిపోతుంది. కావాలంటే ఆకుకూర ఎక్కువగా నలగకపోతే ఇవే వాటర్ని కొద్దిగా యాడ్ చేసుకొని మిక్సీ చేసుకోవచ్చు. కానీ ముందైతే నీళ్లు పిండేసుకొని తీసుకోండి. ఇలా మిక్సీ అయిన తర్వాత ఇందులో 4 పచ్చిమిర్చీలు, కొద్దిగా వెల్లుల్లి, 1 ఇంచు దాకా అల్లం ముక్కల్ని కూడా వేసుకోండి. అలాగే ఒక 1/2 టీ స్పూన్ దాకా ఉప్పును కూడా వేసుకొని మనం ఇందాక తీసి పెట్టుకున్న నీళ్ళు ఉన్నాయి కదా, అవి 1 టేబుల్ స్పూన్ దాకా వేసేసుకొని మూత పెట్టుకొని మిక్సీ చేసుకోండి. చూడండి, ఆకుకూర ఇలా టైట్గా మిక్సీ కావాలి, బాగా జారుగా అయిపోవద్దు. ఇప్పుడు దీన్ని మనము మిక్సింగ్ బౌల్లో వేసుకుందాం. వీడియో నచ్చితే ఒక లైక్ చేసి కొత్త వాళ్ళైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇందులో మనము 1/2 కప్ దాకా శనగపిండి వేసుకోండి. 2 టేబుల్ స్పూన్స్ దాకా బియ్యం పిండి కానీ కార్న్ఫ్లవర్ని కానీ వేసుకోండి. ఇది వేయడం వల్ల పీసెస్ అనేవి కొంచెం క్రిస్పీగా వస్తాయి. ఇందులోనే కొద్దిగా పసుపు, 1/2 టీ స్పూన్ దాకా పెప్పర్ పౌడర్ వేసుకొని మంచిగా కలిపేసుకోండి. దీంట్లో మళ్ళీ వాటర్ ఏమి యాడ్ చేయాల్సిన అవసరం లేదు. ఒకవేళ ఈ పిండి కనుక టైట్ అనిపిస్తే లైట్గా వాటర్ యాడ్ చేసుకోండి, లేదంటే సరిపోతుంది. నేను తీసుకున్న క్వాంటిటీకి చూడండి పర్ఫెక్ట్గా బైండ్ అయిపోయింది కదా. ఈ కన్సిస్టెన్సీలో ఉండాలి. ఇప్పుడు ఇలా కొంచెం హైట్ ఉన్న వెడల్పాటి ప్లేట్ని తీసుకొని దాంట్లో కొంచెం ఆయిల్ని అప్లై చేసుకొని మనం ప్రిపేర్ చేసుకున్న ఈ పిండి ముద్దని అందులో వేసేసుకుందాము. దీన్ని మొత్తం ఇలా స్ప్రెడ్ చేసుకొని ఈవెన్గా పైన అంతా స్మూత్గా వచ్చేలాగా స్పూన్తో కొంచెం స్ప్రెడ్ చేసుకోండి. దీన్ని మనం స్టీమ్ చేయాలి కాబట్టి నేను ఇడ్లీ కుక్కర్లో స్టీమ్ చేస్తున్నాను. ఇందులో కొంచెం వాటర్ వేసుకొని ఒక రింగ్ కానీ ఏదన్నా బౌల్ కానీ పెట్టుకొని దానిపైన చిన్న ప్లేట్ పెట్టుకొని ఈ బౌల్ పెట్టేసుకోండి. ఇది ఉడకడానికి 10 మినిట్స్ దాకా టైం పడుతుంది. సో మూత పెట్టేసుకొని 10 నిమిషాల దాకా ఉడకనివ్వండి. 10 నిమిషాల తర్వాత చూడండి, నేను ఫోర్క్తో ఆల్రెడీ టెస్ట్ చేశాను. ఫోర్క్కి ఏం అంటట్లేదు. సో ఇప్పుడు దీన్ని మనము ఒక ప్లేట్లోకి షిఫ్ట్ చేసుకుందాము. ఈజీగానే వచ్చేస్తుంది ఇది పర్ఫెక్ట్గా ఉడికితే. చూడండి, ఇది కాసేపు చల్లారనిద్దాము. చల్లారిన తర్వాత పీసెస్ లాగా కట్ చేసుకుందాము. వీటిని మీకు నచ్చిన షేప్లో కట్ చేసుకోవచ్చు. కానీ మనము వెజ్ లివర్ కర్రీ అన్నాం కాబట్టి సో లివర్ లాగే కనిపించేలాగా ఇలా డిఫరెంట్ షేప్స్లో కట్ చేసుకొని తీసుకోవాలి. ఇప్పుడు వీటిని ఫ్రై చేసుకోవడం కోసము ఒక ప్యాన్ పెట్టుకొని అందులో కొంచెం ఆయిల్ ఎక్కువగానే వేసేసుకోండి. ఎందుకంటే ముక్కలన్నీ బాగా ఫ్రై అవ్వాలి కాబట్టి ఆయిల్ ఎక్కువగా పడుతుంది. ఆయిల్ వేడైన తర్వాత ఈ పీసెస్ని అందులో వేసేసుకొని వెంటనే కలపకుండా ఆయిల్లో మునిగేలాగా ఒకసారి సెట్ చేసేసి ఇంకొక వైపుకి తిప్పుకోండి. మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని 5 to 7 మినిట్స్ దాకా బాగా అటు ఇటు తిప్పుతూ ఫ్రై చేయండి. ఇవి లివర్ పీసెస్ కాదంటే చూసిన వాళ్ళు ఎవరు అసలు నమ్మరు కదా, అచ్చం అలాగే ఉన్నాయి. సో ఇప్పుడు ఇవి ఫ్రై అయిపోయినాయి, తీసి పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు ఎక్సెస్ ఆయిల్ అంతా తీసేయండి. మనకు కావాల్సినంత ఆయిల్ ఉంచేసుకొని ఇందులో ఆవాలు జీలకర్ర వేసి వేయించండి. ముందుగా మనము పచ్చిమిర్చి వేసుకున్నాం కాబట్టి మీరు చూసుకొని పచ్చిమిర్చి వేసుకోండి. అలాగే ఫ్రెష్ కరివేపాకు కూడా వేసుకొని మనం కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలను కూడా వేసుకొని ఉల్లిపాయలు బ్రౌన్ కలర్లోకి మారేంత వరకు మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోవాలి. ఉల్లిపాయలు ఇలా వేగిన తర్వాత ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి. కొద్దిగానే వేస్తున్నాను నేను, ఆల్రెడీ అందులో వేసుకున్నాం కదా తోటకూరలో.
అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రై అయిన తర్వాత ఒక పెద్ద స్పూన్ దాకా కారము, 1 టీ స్పూన్ ధనియా పొడి, పావు టీ స్పూన్ దాకా గరం మసాలా, కొద్దిగా పసుపు, టేస్ట్కి సరిపడేంత ఉప్పు కూడా వేసుకొని ఫ్రై చేసుకోండి. ఈ మసాలాలన్నీ మాడిపోకుండా కలుపుతూ ఒక 2 నిమిషాలు వేయించుకోండి ఫ్రై అయ్యేదాకా. ఇప్పుడు ఇందులో మనము ప్యూరీ చేసుకొని పెట్టుకున్న టమాటోని కూడా వేసుకొని ఒకసారి కలిపేసుకొని టమాటోలోంచి ఆయిల్ అంతా బయటకు వచ్చేంత వరకు మూత పెట్టుకొని మధ్య మధ్యలో కలుపుతూ ఉడికించండి. ఇలా ఆయిల్ పైకి తేలిన తర్వాత ఇప్పుడు ఇందులో మనం ఇందాక ఫ్రై చేసుకొని పెట్టుకున్న లివర్ ముక్కలు ఉన్నాయి కదా, అవి వేసేసుకొని ఒకసారి మొత్తం కలుపుకొని 2 నిమిషాలు మూత పెట్టుకొని ఈ మసాలా అంతా ముక్కలకి పట్టేదాకా ఉడికించుకోండి. 2-3 నిమిషాల తర్వాత ఇందులో కొన్ని నీళ్లు పోసుకోండి. కొద్దిగా గ్రేవీ లాగా రావాలి కదా మనకి, సో దానికోసము మనకి కావాల్సినంత నీళ్లు పోసుకొని కొద్దిగా కొత్తిమీర వేసుకొని మూత పెట్టుకొని నీళ్లు దగ్గర పడి గ్రేవీ థిక్గా అయ్యేంత వరకు ఉడికించుకోండి. మొత్తం ఆయిల్ పైకి తేలి వాటర్ అంతా దగ్గర పడింది కదా, ఇప్పుడు మన కర్రీ రెడీ అయిపోయింది. ఇది చపాతీతో కానీ రైస్తో కానీ చాలా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో రాయండి. అలాగే వీడియోకి ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ ఇంకొక కొత్త వీడియోతో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.